నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. 4వ వచనం చదువుదామా? అందరం కలిసి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విన్న తర్వాత, ఈ మాటలు విన్నప్పుడు, ఒక ప్రార్థన అంశం విన్నప్పుడు, ఒక సమస్యను మనం విన్నప్పుడు, మన కుటుంబ పరిస్థితులను గురించి మనం విన్నప్పుడు, మనం వినకూడని విన్నప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలి అని డిస్కషన్లోకి వస్తాం, అనే సంభాషణలోనికి వస్తాం, అనే ఆలోచనలోనికి వస్తాం. నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు ఏం చేశాడు? నేను కూర్చుండి ఏడ్చి. నేను కూర్చున్నాను అంటే, దేవుని బిడ్డలారా, అతని జీవితంలో విన్నటువంటి విషయాన్ని బట్టి ఇంత పెద్ద సమస్య అనుకోలేదు. రెండవదిగా అతడు చేసినటువంటిది ఏంటి తెలుసా? నేను ప్రార్థన చేస్తాను. నో మోర్ డిస్కషన్. ఇంకా ఎందుకు జరిగింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది అని నేను దాన్ని రీసెర్చ్ చేయను, నేను దాని గురించి నేను ఆలోచించను. ఐ విల్ ప్రే. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. అంటే మొదటిగా ప్రార్థన చేశాడు, జవాబు రాలా. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థనను మరింత శక్తివంతంగా చేశాడు, మరింత బలముతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే మీరు అనవచ్చు, అన్న ఒకరు ప్రార్థన చేస్తారు, మళ్ళీ రెండో వ్యక్తి ప్రార్థన చేస్తారు, మూడో వ్యక్తి ఇంకా ఇంటికి పోదాంలే అనుకోవచ్చు. కాదు, యువర్ ప్రేయర్ షుడ్ బి ఇంటెన్సిఫైడ్. నీ ప్రార్థన మరింత శక్తి కలిగిందా ఉండాలి, మరింత బలము కలిగిన ప్రార్థనగా. ఒకరు ప్రార్థన చేస్తుంటే వెంటనే ఏకీవించి, అవును ప్రభా, ఇది జరగాలి ప్రభా, ఇది శక్తివంతమైన ప్రార్థన కావాలంటే ఏకీభవించాలి. నేను పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జెండా పట్టుకొని కలెక్టర్ డౌన్ డౌన్ అంటే ఎవ్వడు పట్టించుకోడు. అదే మిమ్మల్ని అందరిని వేసుకొని పోయి డౌన్ డౌన్ అంటే అప్పుడు రియాక్షన్ వేరుగా ఉంటుంది. అరే వీడు ఒక్కడు కాకుండా అందరు వచ్చేసారే, ఏదో కొంచెం సీరియస్ ఇష్యూ, ఇంతమంది వచ్చారంటే వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చినట్టే కదా, ఏదో సీరియస్ ఇష్యూ కదా. అదే ఏకీవించే ప్రార్థనలో ఉండేటువంటిది. నీవు ఒక్కనే ప్రార్థన చేస్తుండగా, ఒక్కడే ప్రార్థన చేసిన దేవుడు అద్భుతం చేస్తాడు. అందరూ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటెన్సిఫైడ్ ప్రేయర్. మరింత శక్తివంతమైన, ప్రభావవంతమైన ప్రార్థన అది. అందుకే వ్యక్తిగత ప్రార్థనలు ఎంత అవసరమో, కుటుంబ ప్రార్థనలు అంత అవసరం, సంఘ ప్రార్థనలు కూడా అంత అవసరం. అందుకే సంఘముగా కూర్చొని మనం ప్రార్థన చేయాలి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడు, దుఃఖముతో ఉపవాసమున్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నెహెమ్యా, నువ్వు రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, రాజు దగ్గర పోయి మాట్లాడి రాజు దగ్గర నువ్వు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, అది చెప్పకుండా ఎందుకు ప్రార్థన చేశావు? ప్రార్థన ఏంటి తెలుసా? నీ జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది. అంతవరకు ఏం చేయని పరిస్థితి ఉంటుంది కదా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ ఒక ఫౌండేషన్ ఏర్పడుతుంది. అక్కడ దానిపైన దేవుడు జవాబులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇట్ ఈస్ అ ఫౌండేషన్. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ బేస్. ఒక స్థలాన్ని నువ్వు సిద్ధం చేస్తావు జవాబు పొందుకునేదానికి. నెహెమ్యా అందుకే రాజు దగ్గరికి వెళ్ళలేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు. ఒకటి చేస్తుంటున్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. అతను ఏమనుకున్నాడంటే, నా మాటలు చెరలోనున్న వారికి, చెరలో శేషించిన వారికి ఉన్న శ్రమను, నిందను తొలగించలేవు. 50 మంది పైన నా మాటలు పనిచేయలేవు, 50,000 మంది పైన నా మాటలు పనిచేయవు, యెరూషలేము ప్రాకారం పైన నా మాటలు పనిచేయవు, యెరూషలేము గుమ్మముల ఎదుట నా మాటలు పనిచేయవు. కానీ నా ప్రార్థన పనిచేస్తుంది. నా మాటలు చేయనటువంటిది ఏంటో నా ప్రార్థన చేయగలదు. ఎస్, ఈరోజు అందుకే మనం ప్రార్థించాలి. నీ మాటలు పనిచేయవు, నువ్వు చెబితే పని చేయనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రార్థనను చేస్తూ ఉండగా ఎందుకు శక్తి తెలుసా? ప్రార్థనలో ఎందుకు శక్తి తెలుసా? ఒక్క నెహెమ్యా ప్రార్థన చేస్తే ఎందుకు శక్తి కలిగినటువంటి కార్యాలు జరిగాయి తెలుసా? దర్ ఇస్ అ రీజన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-19 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి ఏంటో ఇక్కడ మనం చూడొచ్చండి. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి తెలుసా? భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు వాటిని దేవుడు ఏం చేస్తాడు? బంధిస్తాడు. అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎందుకంత పవర్ఫుల్ తెలుసా? ప్రార్థన చేసే వ్యక్తి యొక్క ప్రార్థన ఎందుకంత శక్తివంతం తెలుసా? ఎందుకంత శక్తివంతం అంటే యాక్చువల్గా వాస్తవానికి నెహెమ్యా ఏడుస్తున్నాడు. అంటే చేతకాని వ్యక్తిగా ఏడుస్తున్నాడు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, భయపడి ప్రార్థన చేస్తున్నాడు, దిగులు పడి ప్రార్థన చేస్తున్నాడు. యాక్చువల్లీ హీఈస్ అ వెరీ 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 వీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సమస్య ఎదుట చాలా బలహీనుడే. కానీ ప్రార్థన చేస్తే ఎందుకు అంత శక్తి తెలుసా? భూలోకంలో మీరు వేటిని బంధింతురో, దేన్ని భూలోకంలో బంధిస్తే అది పరలోకమందు, భూమి మీద దేన్ని విప్పితే పరలోకమందు అవి విప్పబడతాయి. అంటే నీ ప్రార్థన యొక్క పవర్ ఏంటి తెలుసా? ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎర్త్ అండ్ ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద హెవెన్. పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది, భూలోకాన్ని ప్రభావితం చేస్తుంది. పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది, భూలోకాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలలో దేవుని కార్యాలు ఎలాంటివి తెలుసా? ప్రార్థన చేస్తే నీ ప్రార్థన భూలోకంలో ఉండేటువంటి పరిస్థితుల పైన ప్రభావాన్ని చూపించగలదు. ఎందుకు తెలుసా? పరలోకంలో దేవుడు ఆమేన్ అంటూ ఉంటాడు. మనకిక్కడ అంత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అంటాం మనం కదా. పరలోకంలో దేవుడు ఆమేన్ అని ఎన్నిసార్లు అంటూ ఉంటాడో నాకు అనిపిస్తుంది. ఈ దేవుని యొక్క ఊత పదం ఏంటి తెలుసా? కొంతమందికి ఊత పదాలు ఉంటాయి కదా, మాట్లాడుతున్నాం అన్నమాట అంటూ ఉంటారు. యేసు ప్రభు లేదా తండ్రి అయిన దేవుని యొక్క ఊత మాట ఏంటి తెలుసా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎందుకు? ఎవరో ఒకరు ఎక్కడో కొంచెం ప్రార్థన చేస్తుంటారు, వెంటనే దేవుడు అంటుంటాడు ఆమేన్ 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 ఆమేన్. ఎందుకు? ప్రపంచం మొత్తం నుంచి ఎప్పుడెప్పుడు ప్రార్థనలు వస్తుంటాయో దేవుని బిడ్డలారా. అందుకే మనం ప్రార్థించాలి. నీ ప్రార్థన ఎందుకు శక్తి కలిగింది తెలుసా? భూలోకంలో ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేన్ని బంధిస్తారో పరలోకమందు అది. నిన్న లేదు మొన్నటి దినాన ఉదయం 12:30 సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే ఒక సహోదరి, పరిచయకు వచ్చే సహోదరి ఫోన్ చేసింది. అన్నా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, ప్రార్థన చేయాలన్నా, ప్రార్థన చేయాలి. ఏమా, దేని విషయం ప్రార్థన చేయాలి? వాళ్ళ భర్త ఆర్ఎంపీ డాక్టర్ లాంటిది, ప్రథమ చికిత్స కేంద్రం అంటారు కదా, ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ఒక డాక్టర్. అతను ఐ థింక్ ఫిజియోథెరపీ ఏదో చేశాడు. కాబట్టి తన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే ఒక అబ్బాయికి 3 రోజుల నుంచి జ్వరం వస్తే ఐవి పెట్టాడు. సెలైన్ ఎక్కించడానికి పెడతారు కదా, ఆ సూది పెట్టేశారు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయికి జ్వరం తగ్గింది. అబ్బాయి 4వ రోజు వచ్చాడు. 3వ రోజు వస్తే ఆ అబ్బాయికి చూసి జ్వరం తగ్గిపోయింది, ఇంకా నీ కోర్సు కూడా అయిపోయింది, ఇంకా అది తీసేస్తాం, లోపల ఫిక్స్ చేసిండ్రు కదా, ఇక్కడ చేతికి ఈ భాగంలో ఉంటుంది కదా, ఇది తీసేద్దాం అన్నాడు. అంటే సరే అని అబ్బాయి కూర్చున్నాడు. ఈ అబ్బాయి తీసాడండి. తీసే సందర్భంలో ఏం జరిగింది తెలుసా? లోపల ఉన్నటువంటి నీడిల్ లోపలనే ఇరిగిపోయింది. నరం లోపల నీడిల్ ఉంటుంది కదా, సూది ఉంటుంది కదా, ఇలా తీసేటప్పుడు అతను చెప్తాడు, అన్న నాకు బాగా నాకు చేతులకు బాగా అర్థమవుతుంది, టక్కన అక్కడ లోపల ఇరిగిపోయింది. విరిగిపోతుండగానే ఈ వ్యక్తి భయపడిపోయాడు. ఎందుకు తెలుసా? అది ఎక్కడ ఇరుక్కునింది? చర్మంలో కాదు. చర్మంలో అంటే అట్లా ఇట్లా అని ఏదో ఒకటి చేయొచ్చు. మనం ముళ్ళు ఇరుక్కుంటే ఏం చేస్తాం? పిన్ను పెట్టి రచ్చరచ్చ చేసి దాన్ని ఏదో బయట లాగుతాం కదా. చర్మం పైన అయితే లాగవచ్చు, లోపల నర్వులో ఇరుక్కోపోయింది. నేను అడిగాను, ఏమంత సీరియస్ అది? ఎందుకంటే ఎప్పుడు నేను వినలేదు. ఆ అబ్బాయి చెప్తాడు, అన్నా అది లోపల ఇరిగిపోతే ఇక ప్లాస్టిక్ సర్జరీ లాంటి ప్రాసెస్ జరగాలన్నా కనీసం 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. స్కాన్ తీసి ఎక్కడుందో ఏం చేయాలనో డాక్టర్లు, ఆపరేషను, ప్లాస్టిక్ ఇవన్నీ చేయాలన్నా. నాకు అనిపించింది, ఎంత తీసుకుంటాడు 3 రోజులు జ్వరానికి, ఐవి పెట్టడానికి? ఒక 300 అనుకో, రోజుకు 100 తీసుకున్నా కూడా ఎవరు ఇయర్లేండి. ఐవి పెట్టేందుకు రోజు 100 ఎందుకు ఇస్తారు? ఇచ్చినారే అనుకుందాం, 300 వచ్చి ఉంటుంది. 300కి ఇప్పుడు ఎంత పోతుంది? 60,000. అవునా? ప్రార్థన చేసాం, పట్టుదలతో ప్రార్థన చేసాం. ప్రభువా, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ అక్రాస్ దిస్ ప్రాబ్లం, కాబట్టి దేవా ఒక అద్భుతం జరగాలి అని ప్రార్థన చేశాను. వాస్తవానికి ఫస్ట్ ప్రార్థన చేసింది ఎవరు తెలుసా? ప్రార్థన కోరింది ఆయన భార్య.
ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ అదే ఫోన్ వచ్చిందండి. నేను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అమ్మా అంటే, అన్నా దేవుడు ఒక అద్భుతం చేశాడు, ఇదిగో నా భర్త మాట్లాడతాడు. ఏమైందమ్మా అంటే, నా భర్త మాట్లాడదా. ఆ సహోదరుడు ఏడుస్తున్నాడు, అన్నా దేవుడు గొప్ప అద్భుతం చేశాడన్నా. నా కల్లారా దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి ఆ యొక్క డాక్టర్స్ దగ్గర స్కానింగ్ సెంటర్లోనే మోకాల్లోని దేవుని పైన పడి గట్టిగా ఏడిచి థ్యాంక్ యూ జీసస్ అని అరిచానన్నా. ఏమైంది చెప్పు అని అడిగితే అతను అంటాడు, స్కాన్ తీసి స్కాన్ చేస్తే మామూలుగా ఒక 5 నిమిషాలు స్కానింగ్ అంతే. ఎంతసేపు ఉంటుంది స్కానింగ్? 5 నిమిషాలు. 2 రకాలైనటువంటి స్కానింగ్స్ను అర్ధగంట సేపు చేశారంట అండి. చేస్తే ఆ నీడిల్ అక్కడ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీడిల్ ఎవరికి లోబడుతుంది తెలుసా? ఆకాశమందున్న దేవునికి లోబడుతుంది. అందుకే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకనే నీ కుటుంబంలో పరిస్థితులు, మన దేశంలో పరిస్థితులు, మన ఇంటిలో పరిస్థితులు, మన పరిస్థితులు అదే రకంగా ఉంటున్నాయి. ఏ దేవుని సన్నిధానంలో నెహెమ్యా అనుకున్నాడు, నేను ప్రార్థన చేస్తాను. హీ నో వన్ థింగ్, అతనికి ఒకటి తెలుసు. ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసే ఒక వ్యక్తి కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఒక వ్యక్తి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థించగలుగుతున్నామా? మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. మరి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటి? 1వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు చదువుదాం. 2 వచనాలు చదువుదాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటంలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. ఎప్పుడు విన్నాడు నెహెమ్యా ఈ సమాచారం? హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరముల కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. మీకు వెంటనే డౌట్ వచ్చు, కిస్లేవు మాసం అన్నారే, మన క్యాలెండర్లో మనం రిడీమర్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఉంటుంది. ఇదేంది కిస్లేవు మాసం? కిస్మిస్ పండుగలాగా ఉంది కదా. మన క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్ని ఏమంటారంటే గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు. యూదుల క్యాలెండర్ వేరండి. అది జూవిష్ క్యాలెండర్. దాని పేర్లు కానీ దాని రోజులు కానీ వాళ్ళ యొక్క దిన ప్రారంభం మన ఉదయంతో ప్రారంభమవుతుంది దినము, వాళ్ళకు సాయంత్రంతో ప్రారంభమవుతుంది. మన మాసాలు వేరు, వాళ్ళ మాసాలు వేరు. మనకున్న దినాల సంఖ్య వేరు, వాళ్ళకున్న దినాల సంఖ్య వేరుగా ఉంటుంది. అందుకే వాళ్ళ క్యాలెండర్ని అక్కడ మెన్షన్ చేశారు. కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. ఇప్పుడు 3వ వచనం కూడా చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎందుకు ఈ బాగా చదివించానంటే నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడు విన్నాడు నెహెమ్యా? ఎప్పుడు విన్నాడు తెలుసా? ఉద్యోగంలో ఉన్నప్పుడు, రాజు దగ్గర ఉన్నప్పుడు కాదు. రాజుకు గిన్నె అందించేవాడు. రాజు గిన్నె అందిస్తున్నప్పుడు రాజప్రసాదంలో మా ఊరిలో ఏం చేసినారు, మా ఊరిలో ఏం జరిగిందని అడుగుతారా? తీసి పీకుతారు అంతే. మర్యాదగా ఉండాలి రాజు దగ్గర, డీసెంట్గా ఉండాలి. ఊర్లో రామాయణం అంతా రాజు దగ్గర మాట్లాడకూడదు. కాబట్టి రాజప్రసాదంలో కాదు ఇది జరిగింది. తాను ఉద్యోగంలో లేకుండా ఇంటిలో ఏదో బ్రేక్ తీసుకుంటున్నాడు, ఉద్యోగానికి పోకుండా. ఆ సమయంలో తనకు ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే యెరూషలేము కాల్చబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, నెహెమ్యాకు సమస్యలు లేవు, నెహెమ్యా కుటుంబంలో సమస్యలు లేవు. నెహెమ్యా రాజు దగ్గర లక్షణంగా రాజప్రసాదంలో రాజు భోజనాన్ని భుజిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఒక దైవ సేవకుడు దుబాయ్ రాజు దగ్గర పనిచేసేటువంటి వాడు. నేను అడిగాను, మీరు దుబాయ్లో రాజు దగ్గర పనిచేసేటప్పుడు ఏం పని చేశారు మీరు అని అడిగాను. బ్రదర్, నా పని చాలా మంచి పని అని. ఏం పని అని అడిగాను. ఏం పని అంటే రాజుకు వచ్చే భోజనం పెడతారు కదా, భోజనం, వెరైటీస్ ఆఫ్ భోజనం, దీన్ని టేస్ట్ చేసి బాగుందో లేదో చెప్పాలంట. అబ్బా, ఏం ఉద్యోగం కొట్టేవాను. నేను అడిగాను, ఏముంటుంది అన్న? టీలు 14 రకాలు 16 రకాల టీలు చేసి పెట్టాలంట. 16 రకాల టీ మనం ఒకటి చేసుకుంటేనే చాలా ఫీల్ అయిపోతాం మనం. 16 టీలు పెడితే 16 టీలు బాగున్నాయా లేదో టేస్ట్ చేసేటువంటి పని. టేస్ట్ చేసి అన్నీ బాగుంటే ఆ 16ని అక్కడ ఉంచాలంట. ఏం బాగలేకపోయినా ఫస్ట్ ఈయనకే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒకవేళ శత్రువు ఎవరన్నా టీలో ఏదైనా కలిపారనుకో, ఎవడు తాగి చచ్చిపోతాడు?
మన పాస్టర్ ఒకప్పుడు నేను అడిగాను, 16 టీలా? అవును. భోజనం బ్రదర్? మరి నేను అడిగాను, 16 టీలు తాగుతాడా? మాకు 1 టీ తాగడమే 2 బరువు అవుతుంది, 16 టీలు ఒకేసారి తాగుతాడా? అబ్బే లేదు బ్రదర్, ఏదో 1 టీ తీసుకొని కొంచెం సిప్ చేసి వెళ్ళిపోతాడు, మిగిలినది అన్న. గట్టిగా నవ్వినాడు. అంటే అర్థమైంది ఎందుకు నవ్వినాడు. ఈయనతో పాటు ఉండేవాళ్ళు తాగుతారు. రాజప్రసాదంలో ఉంటున్నప్పుడు ఎన్ని టేస్ట్ చేసింటాడో నెహెమ్యా, తనకి ఏం కొదవలేదు. కానీ తను ఏదో ఖాళీగా కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి యెరూషలేము కాల్చబడింది, యెరూషలేములో ప్రజలు చిత్రహింసలు పొందుతున్నారు, నింద పొందుతుంటున్నారు, అవమానం పొందుతున్నారు అని విన్నప్పుడు, అవునా సర్లే చూద్దాంలే, ఎప్పుడైనా వీలైనప్పుడు వాళ్ళ దగ్గర అనలా. ఏమన్నాడు తెలుసా? కూర్చుండి ఏడ్చి. తన జీవితంలో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తాను బ్రేక్లో ఉన్న సమయంలో ఒక సమాచారం వస్తే దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే అంత సీరియస్గా తీసుకొని ప్రార్థన చేశాడు. ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే నాకు అనిపించింది, నెహెమ్యా నువ్వు ఏడ్చావని బైబిల్లో ఉంది, మీ అమ్మ నాన్న ఏమన్నాడు ఉన్నారా? లేరు. నీ భార్య పిల్లలు ఏమన్నారా? లేరు. మరి ఎందుకు ఏడ్చాను? ప్రార్థనలో నీ సీరియస్నెస్ను దేవుడు చూడాలని కోరుతున్నాడు. ఎంత సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంత హృదయాన్ని కుమరించి ప్రార్థన చేస్తావో దేవుడు చూస్తూ ఉంటాడండి. దేవుడు ఎందుకు నెహెమ్యా ప్రార్థనకి జవాబిచ్చాడంటే, తను బ్రేక్లో లీజర్ టైంలో ఒక క్యాజువల్ న్యూస్, అందరు వినేటువంటి న్యూస్ వచ్చినా దాన్ని తీసుకొని ఎంత సిన్సియర్గా ప్రార్థన చేశాడంటే, ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే నెహెమ్యాకు దేవుడిచ్చిన గుర్తింపు ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా కూర్చొని కొన్ని దినములు ఒంటరిగా ఏడిస్తే ఎవరికి తెలిసింటుంది చెప్పండి? ఎవరికైనా తెలిసే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసింటుంది. లేదా కొన్ని దినాలు ఏడ్చి ప్రార్థన చేశాడు, లీవ్ లెటర్ పెట్టింటే నెహెమ్యా రాలేదని, రాజప్రసాదం రాలేదని తెలిసింటుంది, కానీ ప్రార్థన చేసినారని తెలిసిండదు. చాలా తక్కువ మందికే నెహెమ్యా ప్రార్థన చేసింది తెలిసింటుంది, తన ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే జరిగే కార్యం ఇప్పుడు చెప్తాను. నెహెమ్యా గ్రంథం ఎందుకుంది బైబిల్లో? ఎందుకుంది? నెహెమ్యా ప్రార్థన చేయకపోతే నెహెమ్యా గ్రంథం వచ్చేదా? నెహెమ్యాని గురించి మనకు తెలిసేదా? నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా సిన్సియర్గా ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందో తెలుసా? తరతరాలు జ్ఞాపకం చేసుకొని జవాబునిచ్చి నీ ప్రార్థనను దేవుడు చరిత్రలో నిలబెడతాడు. అందుకే సాతాను మనం ప్రార్థన చేస్తే భయం, ప్రార్థన చేయకుండా చేస్తాడు, ప్రార్థన రాకుండా చేస్తాడు. ఈరోజు ఎవరైనా ప్రార్థన రావాల్సిన వారు రాలేక ఇంట్లో కూర్చొని లైవ్లో వింటుంటే, నెక్స్ట్ ఆల్ నైట్ ప్రేయర్కి మీరు అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే నీవు నిజంగా వాక్యానికి లోబడిన వ్యక్తివే. దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎప్పుడైతే ఒంటరిగా ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఎవ్వరికి తెలియదు. ఈరోజు నెహెమ్యా ప్రార్థన బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు, నెహెమ్యాని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు తెలుసా? హీ ప్రేయడ్ ఏ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేస్తే నీకు వచ్చే గుర్తింపు చాలా మారిపోతుంది. హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేసి యెరూషలేము బాగు కావడమే కాదు, ప్రార్థించిన నెహెమ్యా ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి నెహెమ్యాగా పేరు కలిగి ఉంటున్నాడు. ప్రపంచంలో ఎవరైనా నెహెమ్యా అని పేరు పెడితే పిలుచుకుంటే ఎవరి దానికి కారణం? ఈ నెహెమ్యానే. ఒక్కసారి చేసిన ప్రార్థన ఎంత శక్తి కలిగిన ప్రార్థనగా మారిపోయింది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి ప్రార్థన అంటుండగానే నీ జీవితంలో యు మస్ట్ బి వెరీ సీరియస్, వెరీ సిన్సియర్, వెరీ వెరీ డెడికేటెడ్. చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా, చాలా తీర్మానించుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నెహెమ్యా లాగా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేశాడో ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఈ పని ఎవరి ద్వారా జరిగింది? మా దేవుని వలన జరిగింది. ఏం జరిగింది? యెరూషలేము బాగైపోవడం మాత్రమే కాదు, ఒకటి తెలుసుకుంటున్నారు, ఇద్దరు తెలుసుకున్నారంట. చూడండి 16వ వచనం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు. ప్రార్థనను చేస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా? నీ శత్రువులకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు చెప్పాల్సిన పల్ల శత్రువులకు ఆటోమేటిక్గా దేవుడే తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థన శక్తి యొక్క ప్రభావం నీ శత్రువులు కల్లారా చూస్తారు. అందుకోసమే మనం ప్రార్థించాలి. నీ శత్రువును ఎదుర్కోలేవు, కానీ నీ శత్రువును ప్రార్థన ద్వారా యూ కెన్ అటాక్. నువ్వు అటాక్ చేయవచ్చు. బైబిల్లో వ్రాయబడింది, మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు. అది మొదటి బ్యాచ్. రెండవ బ్యాచ్, మా చుట్టూ నుండి అన్యజనులు
మా చుట్టూ దేవుని ఎరగని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు జరిగిన పని చూచినప్పుడు బహుగా అధైర్యపడిరి. ద మూమెంట్ దే హర్డ్ ఫినిష్డ్, బహుగా అధైర్యపడ్డారంట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితం ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ఇతరులు అధైర్యపడతారు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా నీకే భయం వేస్తుంటుంది. అమ్మో ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. ప్రార్థించే వ్యక్తి జీవితంలో భయానికి జవాబిస్తాడు. ప్రార్థించినటువంటి వ్యక్తి భయానికి చోటిస్తాడు. ఈరోజు అందుకే మనం ప్రార్థించాలి. నీ జీవితంలో ప్రార్థన మర్చిపోకు, ప్రార్థనకు దూరం కాకు, ప్రార్థన చేస్తుండగా నిర్లక్ష్యంగా ఉండకు. ప్రార్థన జరిగే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? దేవుడు జరిగించే కార్యం, శత్రువులు అన్యులు బహుగా ధైర్యపడిరి. ఎందుకంటే ఈ పని మా దేవుని వలన జరిగినది. హల్లెలూయా. దేవుడు పని జరిగిస్తే చరిత్రలో నిలిచిపోయే పని జరిగిస్తాడండి. చరిత్రను తిరగరాస్తాడు దేవుడు. చరిత్రను సృష్టించే పని చేస్తాడు దేవుడు. 4 విషయాలు చెప్పాను. శేషించిన వారు 50,000 మంది ఉన్నారు. 50,000 మంది కోసం ఒక్క నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఆ 50,000 మంది పరిస్థితి ఏంటి? బహుగా శ్రమను నిందను వాళ్ళు పొందుతూ వాళ్ళ జీవితంలో దారుణమైన పరిస్థితిలో ఉండగా నెహెమ్యా ప్రార్థన చేశాడు. అంటే 50,000 మందిలో ఉన్నటువంటిది ఏంటి? ఒకటి బహుగా శ్రమ, నింద. మూడవదిగా యెరూషలేము ప్రాకారము పడద్రోయబడింది. చుట్టూ 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ గోడ పడద్రోయబడి 36 అడుగుల ఎత్తు ఉండేటువంటి గోడ పడద్రోయబడినప్పుడు ఇట్ వాస్ ఎ సెక్యూరిటీలెస్ లైఫ్. ఏమాత్రము భద్రత లేని పరిస్థితి. మూడవదిగా బైబిల్లో రాయబడింది 10 డోర్లు, పెద్ద పెద్ద యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి. నెహెమ్యా ప్రార్థన చేస్తే దేవుడు నెహెమ్యా ప్రార్థనకు జవాబుగా యెరూషలేము తిరిగి బాగైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనల్ని ప్రార్థనకు దేవుడు నడిపించాడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఒక ఉద్దేశం ఉంది. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మన ప్రార్థనలు కూడా గొప్ప జవాబులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థించు. సమయం సద్వినియోగం చేయి. ఒకరు ప్రార్థన చేస్తున్నారు, డోంట్ వేస్ట్ యువర్ టైం, యూ హ్యావ్ టు ప్రే. ఒక్క నెహెమ్యా తనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గర ప్రార్థించుండగా అందరం లేచి నిలబడి దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నిజముగా మొరపెట్టడానికి నాకు సహాయం చేయి. నెహెమ్యాలాగా ప్రార్థించే కృపను నాకు దయచేయి ప్రభువా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థించాలి. మా సమస్యలు ఎంత గొప్పవైనా మేము ప్రార్థన చేస్తే చాలని చెప్పావు ప్రభా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ రాత్రి అంతా ప్రార్థన చేసే కృప మాకు కలగాలి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఇంతమందిగా చేరి ప్రార్థన చేస్తే ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో కదా. కాబట్టి నెహెమ్యా లాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా నాకు నెహెమ్యాలాగా ప్రార్థించడానికి కృపనివ్వు, నెహెమ్యాలాగా ప్రార్థించడానికి సహాయం చేయి, నెహెమ్యాలాగా మొరపెట్టడానికి నాకు సహాయం చేయి. ఆ భారం నాకు దయచేయి, ఆ బాధ్యత నాకు దయచేయి, ఆ హృదయం నాకు దయచేయి, ఆ ప్రార్థన నాకు దయచేయి, ఆ మనస్సును నాకు దయచేయి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలవాటైన ప్రార్థనలు నిద్రపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవా నన్ను క్షమించు. ఈ రాత్రి నేను నా యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను ప్రభా. దేవుని దగ్గర అడుగుదాం. ఇప్పుడే కాదు, మనం ప్రార్థించినప్పుడల్లా నెహెమ్యా ప్రార్థనకు జవాబులు ఇచ్చిన దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన కూడా జవాబు ఇవ్వాలని కోరుతుండగా అందరం కూడా దేవుని అడుగుదాం. లార్డ్ టీచ్ మీ టు ప్రే లైక్ నెహెమ్యా. నెహెమ్యాలాగా ప్రార్థించడానికి నాకు సహాయం చేయి. నెహెమ్యాలాగా నేను ప్రార్థించాలి ప్రభా. నెహెమ్యాలాగా నేను ప్రార్థించాలి నాయనా. నెహెమ్యాలాగా నేను ప్రార్థించాలి దేవా. నెహెమ్యాలాగా నేను ప్రార్థించాలి. అందరం దేవుని అడుగుదాం. మౌనంగా ఉండవద్దు ప్లీజ్. దేవుని సన్నిధిలో అడిగితేనే దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీ ప్రార్థనలో నువ్వు నిద్రపోయే వ్యక్తిగా ఉంటే కొద్దిసేపే ప్రార్థన చేస్తే, లేకపోతే నీ ప్రార్థన నీకు శక్తిహీనంగా కనబడుతూ ఉంటే, శక్తి లేని ప్రార్థనలుగా నీకు కనిపిస్తూ ఉంటే దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా నా ప్రార్థన సమయాన్ని మార్చు, నా యొక్క ప్రార్థన విధానం మారాలి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. లైవ్లో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా
దేవుని అడగడం ప్రారంభించండి. దేవుడు మీ ప్రార్థన విని గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్. చాలు నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులను మార్చడానికి, నీ యొక్క ఉద్యోగ పరిస్థితులను మార్చడానికి, నీ ఆరోగ్య పరిస్థితులను మార్చడానికి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. సర్వోన్నతుడానికి వందనాలు. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్ర. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్ర. మహాగణుడవైన దేవానికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యా, ఈరోజు నెహెమ్యా ప్రార్థనల గురించి మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. మేము ఎలా ప్రార్థించాలో, ప్రార్థన శక్తి ఏంటో, ప్రార్థన చేసే వ్యక్తి యొక్క బలం ఏంటో, ధైర్యం ఏంటో, దేవా ప్రార్థనకు వచ్చే జవాబులు ఏంటో మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు మా జీవితాల్లో మొదటిగా ఎన్నిసార్లు మీరు మాకు ప్రార్థన సమయం ఇచ్చినా మేము ప్రార్థించలేకపోయాము. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ప్రార్థన సమయాల్లో ఎన్నిసార్లు మేము దుర్వినియోగం చేసామో, ఎన్నిసార్లు మేము దుర్వినియోగం చేసామో. ప్రార్థించవలసిన వ్యక్తులముగా మేము ప్రార్థించకుండా ఆలోచించి ఇతరులతో మాట్లాడి సమయాన్ని వ్యర్థం చేసామో. దేవా క్షమించు. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఈ రోజు నుంచి మా ప్రార్థన జీవితం మారిపోవునుగాక, మా ప్రార్థన సమయం మారిపోవునుగాక, మా ప్రార్థన పద్ధతులు మారిపోవునుగాక. భారం కలిగిన ప్రార్థనలు, స్థిరమైన ప్రార్థనలు, పట్టుదలతో కూడిన ప్రార్థనలు దేవా మాలో పుట్టుతూనే ఉండునుగాక. మేము ప్రార్థిస్తూనే ఉందుముగాక. ఎన్ని సమస్యలు మాదిట వచ్చినా ప్రార్థనకు దూరం కాకుండా ఉందుముగాక. దేవుని కార్యాలను జరిగించే ప్రార్థన సమయానికి మేము దూరం కాకుండా ఉందుముగాక. దేవా మీ శక్తి కలిగిన కార్యములన్నీ జరుగునుగాక, అన్నీ జరుగునుగాక, అన్నీ జరుగునుగాక. ఈ రాత్రి మా ప్రార్థనలో మీరే జవాబులు ఇవ్వండి నాయన. అదేవిధంగా నాయన ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిపైకి నా దేవుని శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక. ఇప్పుడు నా దేవుని శక్తి ఎంతమందిని తాకి బాగు చేయగలదో ఇప్పుడే నా దేవుని శక్తి తాకునుగాక. వారి శరీరాలు, వారి కుటుంబ పరిస్థితులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క జీవిత విధానం మారిపోవునుగాక. యేసు నామమందు మారిపోవునుగాక. భూలోకంలో దేన్ని బంధిస్తే పరలోకమందు బంధిస్తారని సెలవిచ్చావు. ఈ ప్రార్థనలో సాతాను బంధకాల్లో ఎవరున్నారో ఆ కట్లు ఇప్పుడు యేసు నామమందు తెగిపోవునుగాక. వారికి విడుదల కలుగునుగాక. వారి తలంపుల్లో, వారి కోరికల్లో, వారి ఆలోచనలో, వారి జీవిత విధానంలో, వారి యొక్క నడవడికలో సాతాను కార్యములన్నీ లయమైపోవునుగాక, లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. మీరే మాకు తోడుగా ఉండి ఈ సమయం మా ఒక్కొక్కరికి దీవెనకరంగా చేసి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.